కావలిలో రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సు తనిఖీలు చేపట్టడం జరిగింది. కావలి ఆర్టీఓ మురళీధర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. శనివారం సాయంత్రం కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక బస్సు రావడంతో ఆ బస్సును ఆర్టీఓ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది. కేవలం ఒక్క బస్సు మాత్రమే కావలికి రావడం విశేషం. ప్రతిరోజు వందలాది బస్సులు ఈ మార్గంలో కావలిలో ఆపుతూ ప్రయాణిస్తుంటాయి. ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీధర్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రైవేటు బస్సులపై చర్యలు తప్పని హెచ్చరించారు. ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ ప్రైవేటు బస్సులు నిబంధనలు పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రీచ్డ్ ఎప్పుడైంది? ఓకే, ఇది బట్లో ఇంజిన్ కంపార్ట్మెంట్ ఒకసారి FDSS ఉందా దానికి ఇంజిన్కి? ఉపరవాణా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ సీసీ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్లో ఈరోజు మేము మా ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ వెహికల్ ఈ AP 63 అనే వెహికల్ నెల్లూరు నుంచి బళ్ళారి వెళ్తున్నది. ఆ వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా వాటి రికార్డ్స్ మాకు ఏమి బయటపడాయంటే ఈ వెహికల్ జనవరి 2, 2020లో రిజిస్టర్ అయింది. ఈ వెహికల్ రిజిస్టరింగ్ అథారిటీ రాయచోటిలో రిజిస్టర్ కాబడింది. మాకు ఇన్స్ట్రక్షన్ ప్రకారము 1/4/2019 తర్వాత రిజిస్టర్ వెహికల్స్కు కంపల్సరీగా ఇంజన్ కంపార్ట్మెంట్లో ఈ FDS సిస్టమ్ అనేది అమర్చబడి ఉండవాలి. సో ఆ వెహికల్ని మేము తనిఖీ చేయగా ఆ సిస్టమ్ FDS సిస్టము ప్రొవైడ్ చేయబడలేదు. సో అదేవిధంగా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా లేదన్నమాట. ఎమర్జెన్సీ గేట్ ఉంది కాబట్టి ఎగ్జిట్ ఉంది, దానికి సరైన టూల్స్ ఓనరు బస్సులో ప్రొవైడ్ చేయబడలేదు. సో అందుకోసమే మేము వ్యాలిడ్ డ్రైవర్కి అయితే రికార్డ్స్ ఉంటాయి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. సో ఈ FDS సిస్టమ్ లేని వల్ల ఈ వెహికల్లో సీజ్ చేసి ఆర్టీసీ డిపో కావాలందు ఉంచబడింది. సార్ ఇప్పుడే ఎందుకు చెక్ చేస్తున్నారు? ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 11 వరకు విపరీతమైన రద్దీగా ఉంటుంది. బస్సులు ఫిట్నెస్ లేకుండా వేరే ఈ నాగాల్యాండ్, అరుణాచల్ బస్సు నెంబర్తో తిరుగుతూ ఉన్నాయి. ఫిట్నెస్ ఉండదు, FCలు ఉండవు. డ్రైవర్కు IRT ట్రైనింగ్, ఇండియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఉండాలా. బస్సులకు అదేవిధంగా ABS బ్రేక్ ఉండాలా, ఫైర్ సేఫ్టీ ఫైర్ గన్స్ ఉండాలా. బస్సులో ఈ AC బస్సులకు ప్లాస్టిక్ స్విచ్ అనేది ఉండాలా. అవి ఏమి లేకుండా నడుపుతున్నారు. రోజు ఇదే విధంగా ఒక సీజన్లో ఒక రేటు, అన్ సీజన్లో ఒక రేటు, శనివారం ఒక రేటు, ఆదివారం ఒక రేటు పెట్టి ప్రజలను దోచుకుంటున్నారు. దీనిపై RTO అధికారులు కఠిన చర్య తీసుకోవాలా. అసలు RTO ఏం చేస్తుంది? ఎదురబోతుందా? ఎందుకంటే ఈ ప్రైవేట్ బస్సులు ఇన్ని బస్సులు ప్రజలు దోచుకుంటున్నారు. అదేవిధంగా బస్సులు రోడ్డు మీద పోయినప్పుడు ఫిట్నెస్ ఉందా లేదా చూసుకున్నారు. ఈ యొక్క నాగాలాండ్ బస్సులు, అరుణాచల్ బస్సులు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఫిట్నెస్ చెక్ చేయడం లేదు? ఆంధ్రాలో తిరిగే బస్సులు ఆంధ్ర నెంబర్స్ ఉండాలా, ఆంధ్ర ఫిట్నెస్ ఉండే పనులతో తిరగాలా. ఈ బయట బస్సు ఎందుకు అలౌ చేస్తున్నారు? దీనిపైన కఠిన చర్య తీసుకుంటారు లేదా? ఈరోజు 20 మంది చనిపోయారు, ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. వారి పరిస్థితి ఏంది? వారి దయనీయమైన పరిస్థితి. దీనిపైన కఠినమైన చర్య తీసుకొని ఈ ప్రైవేట్ లెవెల్స్ అరికట్టి ఆంధ్ర నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ బస్సులే ఈ రాష్ట్రంలో తిరగనియాలని చెప్పేసి కావలి ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ గందరగోళం లేకుండా చేయాలి. అదేవిధంగా ఈ ప్రజలు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పేసి నా విన్నపము. ఇంకోటి ఏంటంటే ఈ డ్రైవర్కి IRT ట్రైనింగ్ అని ఉండాలా. ఇండియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ అనేది విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో ఉంటుంది, వైజాగ్లో ఉన్నాయి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళనే ప్రైవేట్ బస్సులకు అలౌ చేయాలా. అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ బస్సులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ RTA వాళ్ళు బ్యాడ్జీలు అలౌ చేసి వాళ్ళ పేరు నెంబర్లు అన్నీ తీసుకొని ఏ రోజు ఏ బండి పోతారో కూడా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి RTA వాళ్ళు ప్రోగ్రామ్ అయింది.